మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలోని సర్వే నెంబర్ 385లో ఎకరం భూమి కబ్జాకు గురైంది. యజమానులు ఎన్ఆర్ఐ కావడంతో అదును చూసి ఫేక్ డాక్యుమెంట్స్ ను సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 1996లో రజత కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. అనంతరం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. నిన్న ల్యాండ్ దగ్గరికి వెళ్తే వేరే వ్యక్తులు కనిపించడంతో ఇదేంటి అని నిలదీశారు. గూండాలతో దౌర్జన్యంగా ప్రహరీ గోడను కూలగొట్టి భూ యజమానులను భయభ్రాంతులకి గురిచేశారు. భూ యజమానులు లేకపోవడంతో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ 385 సర్వే నెంబర్లో 1 ఎకర్ ప్రాపర్టీ మేము 1999లో కొనుక్కున్నాం. జే నాగేష్ అనే మనిషి దగ్గర మేము కొనుక్కున్నాక 2006లో మేము పార్టిషన్ చేసుకున్నాం. అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ మేము పార్టిషన్ చేసుకున్నాం. 2017లో మేము ఎల్ఆర్ఎస్లు కట్టాం. 12-13 లక్షలు పెట్టి మేము ఎల్ఆర్ఎస్లు కట్టినాం. దాని తర్వాత కరెంటు బిల్లు పెట్టుకున్నాం, బోర్లు వేసినాం, మోటార్ పెట్టినాం, మొత్తం గేట్లు పెట్టినాం, గోడలు కట్టుకున్నాం, రూమ్లు వేసుకున్నాక ఈ ఇయర్ 2025 మార్చిలో సుబ్బారెడ్డి అనే వ్యక్తి వచ్చి మాకేమని చెప్తుందంటే ఇది మాది అయిపోయింది, రెవెన్యూ వాళ్ళు మాకు ఇచ్చేసిరంటారు సర్వే చేసి అని చెప్పి మా గేట్లు వాళ్ళకి కొట్టుకుంటే లోపలికి వస్తారు. మేము ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఫైల్ చేసినాం వాళ్ళ పైన. మళ్ళీ వచ్చి ఈసారి మొత్తం గోడలు రూమ్లు అన్నీ వాళ్ళకి కొట్టిపోయారు. ఈసారి మా డాక్యుమెంట్స్ 99 సేల్ డీడ్, మా లింక్ డాక్యుమెంట్స్, పార్టిషన్ డాక్యుమెంట్స్, ఎల్ఆర్ఎస్ అన్నీ మేము ప్రొడ్యూస్ చేసినాం, ఎవ్రీవేర్ ప్రొడ్యూస్ చేసినాం. వాళ్ళు వచ్చేది ఈ డాక్యుమెంట్ పెట్టుకొని వస్తున్నారు. వాని సర్వే నెంబర్ అంట 386, 385కి వచ్చి 386 సర్వే నెంబర్ అని చెప్తున్నాడు. వేరే అక్రమంగా భూములను ఆక్రమించడం జరిగింది. కానీ ఈరోజు మేము ఎన్నడూ కూడా ఊహించలేదు, ఇంత ప్రైమ్ లొకేషన్లో కూడా అందరూ చూస్తుండగా కూలగొట్టుకుంటూ లోపలికి రావడం అనేది ఇది అసలు నేను వేరే ఎక్కడో విన్నాను అనిపించింది. కానీ మాకే జరిగిందంటే అసలు అంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది మాకు. అందరూ మేము ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుంటే అసలు మామూలు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి వాళ్ళు వచ్చే జీతంతో కొంచెమే డబ్బులు సేవ్ చేసుకుని వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కొని ఒక కుటుంబాన్ని పోషించుకుందాం అనుకున్న వాళ్ళకి ఇట్లా చేస్తే వాళ్ళ జీవితం వాళ్ళు ఏమైపోతాయి? అసలు దీన్ని ప్రభుత్వం కాపాడాలా, ఇంకెవరు కాపాడతారు? దీన్ని ప్రభుత్వమే కాపాడాలా. ఆ ప్రభుత్వం ఫస్ట్ తీసుకోవాలి, దీని మీద పెద్ద చర్య తీసుకొని దీన్నే ఫోకస్ చేస్తూ ఇట్లాంటి ఎవరైనా సరే వాళ్ళని ఫస్ట్ తీసుకుపోయి వాళ్ళ పనిష్మెంట్స్ ఇవ్వాలా. మళ్ళీ ఇట్లాంటివి వస్తే చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చి ఇట్లాంటివి జరగకుండా చేసే బాధ్యత ప్రైమ్ మినిస్టర్కి ఉంది, చీఫ్ మినిస్టర్కి ఉంది, అందరి మినిస్టర్లకు ఉంది, ప్రజలందరికీ ఉంది. అందరూ బాధ్యులు దీంట్లో. ఎర్రచంద్రం